విశాఖ జీవీఎంసీ 97వ వార్డు టీడీపీ కార్పొరేటర్ సేనాపతి వసంత భర్త శంకర్రావు సాగిస్తున్న భూ కబ్జాలపై నిగ్గు తేల్చాలని పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నం రెడ్డి ఆదీప్ రాజ్ డిమాండ్ చేశారు. రాంపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవీఎంసీ 95వ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేవుడు 97 వార్డు వైసీపీ అధ్యక్షుడు మెంట్ మహేష్ తో కలిసి ఆయన మాట్లాడారు. ఇంకా నిన్నే కొన్ని వాట్సాప్ గ్రూప్స్ లో అట్లా కూడా చూసాం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అయింది అని చెప్పి చూసాం. ఈ 100 రోజుల్లో ఎన్ని హామీలు నెరవేర్చారు, లేదంటే ఏం చేశారు అంటే అన్ని పక్కన పెడితే, ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు చేయడం ఒకవైపు అయితే, మరొక వైపు అప్పుడే ఈ 100 రోజులు పూర్తి కాకముందే ఎలక్షన్లో ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ఏ రకంగా తిరిగి సంపాదించుకోవాలి అనేటువంటి దాని మీద చాలా గట్టిగా దృష్టి పెట్టారు కూటమి ప్రభుత్వం నాయకులు. దానికి ఇవాళ చూసుకుంటే పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి 97వ వార్డు కార్పొరేటర్ అయినటువంటి సేనాపతి వసంత గారి భర్త శంకర్రావు గారు, ఆయన చేస్తున్నటువంటి ఘనకార్యాలు ఏంటంటే ఈ మధ్యన మనం నిత్యం పత్రికల్లో కూడా చూస్తున్నాం, మీడియాలో కూడా మీరు పలు సందర్భాల్లో చూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే మరొకసారి దీని మీద నేను కూడా, ఎందుకంటే పత్రికల్లో వస్తుంది, ప్రజలందరూ కూడా దీని మీద మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా అధికారులు దీని మీద చర్యలు తీసుకుంటారని మేము కూడా వేచి ఉన్నాం. కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అంటే, మీ అందరికీ కూడా తెలిసిన విషయం అయినప్పటికీ కూడా ఒకసారి మళ్ళీ మీకు చెప్పదలుచుకున్నాం. ఇది అప్పట్లో ఎంఆర్ఓ శ్యామ్ గారు ఉన్నప్పుడు సర్వే నంబర్ 113 అనేటువంటిది, ఇది గవర్నమెంట్ ల్యాండ్, ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్ అని ఆయన ఇచ్చినటువంటి ఒక కాపీ. దీన్ని కూడా మీ అందరూ కూడా పంపిస్తాం. ఈ గవర్నమెంట్ ల్యాండ్లో అప్పట్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటుండగానే దాన్ని కబ్జా చేసేటువంటి పరిస్థితిలో ఉంటే, ఆ రోజు మా పార్టీ నాయకులు పెద్దలందరూ కూడా చొరవ తీసుకొని ఆ రోజు అధికారులతో మాట్లాడి అక్కడ ప్రభుత్వ స్థలం అని బోర్డు పెట్టినటువంటి సందర్భం కూడా మీ అందరికీ కూడా తెలుసు. మరి వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్లో ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి బోర్డును కూడా పీకి పడేసి, వాళ్ళు సుమారుగా 500 గజాల భూమి మెయిన్ రోడ్ ఆనుకొని తక్కువలో తక్కువ మనం లెక్క వేసుకున్న 70,000 రూపాయల గజం భూమి ఉంటే సుమారుగా 3,50,00,000 రూపాయలు విలువ చేసేటువంటి ప్రభుత్వ భూమిని ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి బోర్డుని పీకి పడేసి అక్కడ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టేటువంటి కార్యక్రమం జరుగుతుంది అంటే, మరి ఇవాళ ఇక్కడ ప్రభుత్వం కానీ అధికారి యంత్రాంగం కానీ పనిచేస్తుందా లేదా అనేటువంటి ఒక డౌట్ ఇవాళ మళ్ళీ పబ్లిక్ లో కూడా వచ్చేటువంటి ఇవాళ మీరు చూడొచ్చు. ఇది అక్కడ ఎటువంటి నిర్మాణం, అక్కడ కేవలం ఒక షెడ్ మాత్రమే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్. ఈ షెడ్ అక్కడ వేయడం జరిగింది. దీంట్లో ఎవరైనా నివాసం ఉంటున్నారండి? ఒక్కసారి ఎవరైనా నివాసం ఉండేటువంటి స్థలమైనా ఇది చూడండి చక్కగా. దీనికి హౌస్ ట్యాక్స్ 2 పేరు మీద జీవీఎంసీ వాళ్ళు మరి ఏ రకంగా వేశారంటున్నది తెలియదు. మీరు ఆ స్థలానికి వెళ్ళి చూసినా అక్కడ ఎటువంటి స్థిర నివాసం ఉండేటువంటి పరిస్థితులు అయితే అక్కడ లేవు. అలాంటి దానికి సేనాపతి వసంత గారి పేరు మీద, సేనాపతి శంకర్రావు గారి పేరు మీద జీవీఎంసీ వాళ్ళు హౌస్ ట్యాక్స్ వేయడం, ఈ హౌస్ ట్యాక్స్ని బేస్ చేసుకొని పవర్ మీటర్ ఇవ్వడం, అన్నీ కూడా చక్క జరిగిపోయాయి. ఇంటికి ఏంటి అంటే ఇది ప్రభుత్వ భూమి. ప్రభుత్వ భూమిలో ఎవరు నివాసం లేనటువంటి ఒక స్థలంలో కేవలం ఒక రేక్ షెడ్ లాంటిది వేసి దాంట్లో నివసిస్తున్నట్టుగా సాక్షాత్తు టీడీపీ కార్పొరేటర్ సేనాపతి వసంత గారి పేరు మీద, వాళ్ళ భర్త శంకర్రావు గారి పేరు మీద ఇవాళ హౌస్ ట్యాక్స్ కూడా ఇచ్చి కరెంట్ మీటర్లు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటే, ఇంకా 100 రోజులు కూడా పూర్తి అవ్వక ముందే ఈ రకమైన పరిస్థితులు ఉంటే
ఈ ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు పూర్తి అయ్యేలోపు ఎక్కడ ఒక గజం ప్రభుత్వం భూమి కూడా విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు అంటున్నది నేను తెలియజేస్తున్నాను. కాబట్టి తక్షణమే మేము కోరుతున్నది అధికార యంత్రాంగం అంతటినీ కూడా దయచేసి, అధికారులంటే మాకు గౌరవం ఉంది, ఇటువంటి తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్లకుండా ఎవరైనా ఒకటే తప్పు చేస్తే అనేటువంటి విధంగా ఒక మెసేజ్ వెళ్ళేటువంటి విధంగా ఇది తక్షణమే చర్యలు తీసుకొని ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని, విలువైనటువంటి ప్రభుత్వ భూమిని కాపాడతారని చెప్పి కోరుకుంటూ, మరి ఏదో నిన్నే చూసాం ఏవో నోటీసులు ఇచ్చారని చెప్పి, ఏవో నోటీస్ ఇచ్చాం తూతూ మంత్రంగా మా పని మేము చేస్తాం కదా అని చెప్పి వదిలేకుండా చిత్తశుద్ధితో ఇది ప్రభుత్వ భూమి కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. మరి అధికారులు తక్షణమే స్పందించి దీన్ని మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసుకొని గవర్నమెంట్ బోర్డు పెడతారు అని చెప్పి మేమైతే కోరుకుంటున్నాం. అది అవ్వలేని పక్షంలో ఖచ్చితంగా మేము కూడా రోడ్డు మీదకి ఎక్కాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఆ సిచ్యువేషన్ రాకూడదనే నేను గతంలోనే ఒక వారం రోజుల క్రితమే కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి కూడా నేను వాట్సాప్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చెప్పడం కూడా జరిగింది. ఆయన కూడా వీ విల్ టేక్ నెసరీ యాక్షన్ అని చెప్పి కలెక్టర్ గారు కూడా రిప్లై కూడా ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఈ రోజుకి ఎటువంటి పురోగతి లేదు. దయచేసి ఇప్పటికైనా తక్షణమే దీని మీద చర్యలు చేపట్టాలని